మా ట్రిపుల్ ఆర్, మా టైగర్ రఘురామకృష్ణ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అండ్ అలాగే దివ్యవాణి గారికి, మా బాబు మోహన్ గారికి. అండ్ ఈ స్టేజ్ రెడీ అయ్యే లోపు ఒకసారి మా రఘురామకృష్ణ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాం. సార్ వీనో మీరు సమాజం కోసం ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు అండ్ సమాజానికి సేవలోనే ఉంటారు అని. బట్ ఎప్పుడైనా సినిమాలు కనుక చూసే టైం మీకు వచ్చినట్లయితే కనుక కోటి రామకృష్ణ గారి చిత్రాల్లో మీకు బాగా నచ్చినటువంటి చిత్రం ఏంటి? నేను సినిమాలు టైం ఉన్నా లేకపోయినా చూస్తూనే ఉంటాను. సో సినిమాలు చూడటానికి టైం లేకపోవడం అనేది ఎప్పుడు లేదు. కోటి రామకృష్ణ గారి సినిమాలు నేను చాలా చూసా. రైట్ ఫ్రమ్ ఇంట్లో రామయ్య, ఈదిలో కృష్ణ దగ్గర నుంచి తరంగిణి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం, అఫ్ కోర్స్ అంకుశం, అమ్మవారు. చెప్పాలంటే టైం సరిపోదు. చాలా సినిమాలు, చాలా మంచి సినిమాలు తీశాను ఆయన. రఘురామకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. మన హీరో శ్రీ సుమంత్ తల్వార్ గారిని సౌకర్యంగా వేదిక మీదకి ఆహ్వానించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ మాజీ ఏపీ ఎఫ్డిసి చైర్మన్ శ్రీ అంక కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ ప్రముఖ నటులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాబు మోహన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. మా బాపు బొమ్మ అందాల నటి శ్రీమతి దివ్యవాణి గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానించాలి. మన ఎవర్ గ్రీన్ బాపు బొమ్మ గారిని హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ నౌ I request కోటి రామకృష్ణ అవార్డ్స్ కమిటీ చైర్మన్ శ్రీ వీరశంకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. గట్టిగా చప్పట్లు కొట్టు వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈవేళ ఈ కార్యక్రమంలో ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలా దూరాల నుంచి చాలా మంది అవార్డ్స్ కోసం వచ్చారు. టైం పోకుండా మా చీఫ్ గెస్ట్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు, అంబికా కృష్ణ గారు, మురళీమోహన్ గారు మరియు బాబు మోహన్ గారు, దీవాణి గారు, ఈ 5 మాత్రమే మాట్లాడతారు. అది కూడా ఈ అందరికీ అవార్డ్స్ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే మేము ఇచ్చే అవార్డు వాల్యూ కంటే కూడా వాళ్ళ దూరం నుంచి 20,000, 25,000 ఖర్చు పెట్టిన వచ్చిన ఎంతోమంది మంచి మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ ముందు సాధారణంగా గౌరవించుకుందాం. కాబట్టి ముందు ఈ అవార్డ్స్ కమిటీ చైర్మన్ శ్రీ వీరశంకర్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మురళీమోహన్ గారు ఆంధ్రవేలో ఉన్నారు, వచ్చేస్తున్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, అలాగే గురుతుల్యులు ట్రాలీ నరసరావు గారికి, అలాగే మా బాబు మోహన్ గారికి, సుమన్ గారికి, అలాగే దివ్యాణి గారికి, అంబికృష్ణ గారు, అందరికీ నమస్కారాలు. కోటకృష్ణ గారి శిష్యుడిని నేను. చాలా ఆనందంగా ఉంది. మేమందరం చేయాల్సిన ఒక మహత్ కార్యాన్ని భుజానికి ఎత్తుకుని రామకృష్ణ గారు నిర్విఘ్నంగా, నిర్విరామంగా ప్రతి సంవత్సరం మా గురువు గారిని స్మరించుకుంటూ ఈ తరానికి కూడా మా గురువు గారు గుర్తుండేలాగా ఆయన పేరు మీద ఇలా అవార్డ్స్ ఇవ్వటం, ఆయన పేరు తెచ్చుకున్న సినిమా పరిశ్రమ కాకుండా ఆయనకి ఇష్టమైన నాటక రంగం, అలాగే వేరే సామాజిక సేవా కార్యక్రమాల్లో పేరు అనుకున్న వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వడం అనేది చాలా నిజంగా ఆయన హృదయపూర్వకంగా మా కోడి పిల్లలందరి తరపున ఆయనకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా. అలాగే కోటి రామకృష్ణ గారు టాలెంట్ చూసేవారు. వాళ్ళ వెనకాల సక్సెస్ ఉందా లేదా అనేది కాకుండా ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి నటుడుగా ఆసక్తి లేకపోయినా సరే తనకి ఇష్టమైతే బలవంతం చేసి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నటులు చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో రామిరెడ్డి గారు, కాశం కృష్ణ గారు మీ అందరూ తెలిసిన విషయమే. అలా ఎంతో మంది నటులకి ఆయన ఎవరైతే కొంతమంది ట్రై చేస్తుంటారో నటులుగా అవ్వాలని, వారి మీద ఆయన దృష్టి ఉండేది కాదు. ఆయన దృష్టిలో పడ్డ వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళతోటి నచ్చమ చేసేవాళ్ళు. అండ్ అద్భుతంగా ఆయన చేతి ద్వారా ఎంతో మంది గొప్ప నటులు, టెక్నీషియన్స్ వచ్చారు. సో ఆయన ప్రతిభను గుర్తించారు కాబట్టి నన్ను ఈ అవార్డ్స్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను సక్సెస్ ఫెయిల్యూర్ని పారామీటర్గా తీసుకోకుండా ఎవరైతే ఈ 2025 జూలై నుంచి ఈ 26
జూలై వరకు రిలీజ్ అయిన తెలుగు చిత్రాల్లోని వివిధ రంగాల్లో సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, అలాగే డెబ్యూ డైరెక్టర్, అలాగే కొంతమంది నటీనటుల ప్రతిభని కొలమానంగా తీసుకుని నా చేతనైనంత వరకు నేను సెలెక్ట్ చేశాను. సో వారి ప్రతిభని కొలమానంగా తీసుకుని అందులో ఎటువంటి జోక్యం లేకుండా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినందుకు రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డీస్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సభా కార్యక్రమానికి నేను 1 month ముందు ప్లాన్ చేసుకుని మా బాస్ త్రిపుల్ గారు, ఎందుకంటే ఆయనది ఐబీవరం, నాది ఐబీవరం, మేము పుట్టింది పెరిగింది పాలకొల్లు అయినా సెటిల్ అయింది ఆకివీడులో, బట్టల షాప్ మాది. మా ఐబీవరంలో సొంత ఇల్లు కొనుక్కున్నాం. మా రఘురామకృష్ణరాజు గారి ఫాదరు, వాళ్ళ ఫాదరు కృష్ణమూర్తిరాజు గారు కూడా మా బాధ్యసు, అలాగే బాబిరాజు గారు వాళ్ళ పెద్దనాన్నగారు ఆయన కూడా బాధ్యసు, వీళ్ళ నాన్నగారు కూడా బాధ్యసు. అంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన రఘురామరాజు గారు ఎవరైనా గొప్ప స్టేజ్లో ఉంటే అందరూ గౌరవిస్తారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎలా చేయాలో తీసిన గొప్ప వ్యక్తి. అయినా చిన్నవాడ పెద్దవాడ అనే విషయం ఎక్కడ ఆయన చూడరైనా, పిలిస్తే పలికే దైవం. అలాగే మా అమ్మాయి పెళ్లికైనా ఇంకోటైనా ఎప్పుడు నాకు అందుబాటులో ఉండి వచ్చే మనిషి మా రఘురామకృష్ణరాజు గారు. నా సక్సెస్ వెనుక ఉన్నది ఇందాక చాలామంది చూస్తుంటారు వీడియోలు, ఓన్లీ వన్ హీరో సుమన్ గారు అండి. సుమన్ గారు ఏంటి నా సక్సెస్ వెనుక అంటే, నాకు చిరంజీవి నాకు బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ నాకు బాగా తెలుసు, కానీ వాళ్ళిద్దరికి నేను తెలియదు కదా. నాకు బాగా తెలిసిన వ్యక్తి మా సుమన్ గారు. సుమన్ గారు నన్ను ప్రేమించే వ్యక్తి. మనల్ని ఎవడు ప్రేమిస్తే నా దృష్టిలో అతనే మెగాస్టారు. మా సుమన్ గారుతో 36 సినిమాలు చేశానండి. మొదటి సంవత్సరం నేను సినిమా ఓపెనింగ్ చేసిన రోజున 2004 జూన్లో, సరే ఈ సంవత్సరం మీతో 6 సినిమాలు చేస్తాను సార్ అన్న. 6 సినిమాలు చేసి ఒక రికార్డు సాధించా. ఆయనతో అంతకుముందు కాటగడ ప్రసాద్ గారు అన్న ఆయన ఒకే సంవత్సరంలో 3 సూపర్ హిట్లు ఇచ్చి ఆయన రికార్డు చేశాడు. ఆయన రికార్డుని నేను 6 సినిమాలు తీసి, హిట్లు కాదు 6 సినిమాలు తీసి నేను రికార్డు సాధించా. ఆ తర్వాత 36 సినిమాల్లో నేను ఆయనతో నటించే ఇలా చేసుకున్నా. ఎంత గొప్ప మనిషి అంటే, సార్ మీ టైం అయిపోయింది మీరు వెళ్ళిపోతారంటే, లేదు ఇక ఇంకో సీన్ చేసుకుని ఉంటానులే అని చెప్పే గొప్ప వ్యక్తి మా సుమన్ గారు. ఒక ఏవి చూశారు కోట రామకృష్ణ గారి మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్వర్గంలో కోట రామకృష్ణ పుట్టినరోజు చూసాం కదా మనం, అది తయారు చేసిన వ్యక్తి. అలాగే మా రఘురామకృష్ణరాజు గారి మీద అద్భుతమైన పాటను తయారు చేసిన వ్యక్తి ఈశ్వర్ గారు ఉన్నారు. వారిని ఒకసారి వేది మీదకి వచ్చి రఘురామకృష్ణరాజు చేతి మీదుగా చిన్న సత్కారం. మన కోట రామకృష్ణ ఫిలిం అవార్డ్ 2026కు ఫిలిం ప్రొడ్యూసర్స్ అలాగే సబ్రీ మ్యూజిక్ ఫౌండర్ శ్రీ మహేంద్రనాథ్ కొండల గారికి ఈరోజు మొదటి అవార్డుతో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. సో గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పద్మశ్రీ గ్రహీత సీనియర్ ఆర్టిస్ట్ మన మురళీ మోహన్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మన కోట రామకృష్ణ ఫిలిం అవార్డ్ కి విచ్చేసినటువంటి యాక్టర్ విఎఫ్ఏ ఫౌండర్ శ్రీ వినోద్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి వారి ఫిలిం స్టూడియోతో ఎంతో మంది నటీనటులని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అలాగే బుల్లితెరకి కూడా పరిచయం చేస్తున్నారు వినోద్ గారు. అండ్ హైదరాబాద్ లోనే ద బెస్ట్ యాక్టింగ్ స్కూల్ గా కూడా పేరు తెచ్చుకున్నారు మన వినోద్ కుమార్ గారు. దిలీప్ బోయిపాటి గారి తరపున వారి అబ్బాయి వచ్చారట, వారిని వేదిక మీద. మహారత్న గ్రూప్ అధినేత శ్రీ చందు శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం టు రిసీవ్ కోట రామకృష్ణ ఫిలిం అవార్డ్ 2026. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. మన విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ వి విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. విజనరీ వాప్స్ కో ఫౌండర్ శ్రీ సంతోష్ ఎర్రం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం టు రిసీవ్ కోట రామకృష్ణ ఫిలిం అవార్డ్ 2026. అలాగే తదుపరి కోట రామకృష్ణ ఫిలిం అవార్డ్ ని అందుకోవడానికి పలు భాషల్లో 175కి పైగా సినిమాను విజువల్ ఎఫెక్ట్స్ పనిచేసినటువంటి శ్రీ నిధి డిజిటల్ శ్రీ చందు
ఆది గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ చందు గారిని వేదిక మీదకి ఆహ్వానించాలి. హార్టీ వెల్కమ్ చందు గారు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ రిసీవింగ్ కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ 2026. అలాగే ఇప్పుడు అవార్డు అందుకోవడానికి శ్రీ కొత్త శ్రీనివాస్ గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టు రిసీవ్ కోడి రామకృష్ణ సేవారత్న అవార్డ్. శ్రీ యాదా అశోక్ గుప్తా గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తదుపరి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డుని అందుకోవడానికి ఆ రిక్వెస్ట్ మనోజ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ చైతు జొన్నలగడ్డ గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం ద్వారా తొలి పరిచయం అయినటువంటి మన చైతు జొన్నలగడ్డ గారు తన సహజ నటనతో వికలాంగుడిగా వెంకన్న పాత్రకు ప్రాణం పోశారు. కళా పరిషత్ కళాకారులకు నాటక రంగానికి అభివృద్ధికి కృషి చేస్తూ ఎన్నో దేవాలయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ నీలంశెట్టి సత్యప్రసాద్ గారికి ఈ రోజు కోడి రామకృష్ణ గారి బెస్ట్ అవార్డ్ ని అందిస్తున్నారు. కోడి రామకృష్ణ బెస్ట్ డైరెక్టర్ పురస్కారం అందుకోవడానికి కుమారి నందిరెడ్డి గారి తరపున వసంత్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కోడి రామకృష్ణ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ పురస్కారం అందుకోవడానికి మురళీకాంత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు ని అందుకోవడానికి శ్రీ రంగ చెన్నకేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డు ని అందుకోవడానికి శ్రీ క్రోవిడి మధులాష్ బాబుని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుతో సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్. తదుపరి కోడి రామకృష్ణ బెస్ట్ ఫిల్మ్ ఎడిటర్ అవార్డు ని అందుకోవడానికి ఐ వుడ్ లైక్ టు కాల్ శ్రీ కోదాటి పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మరి తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డు ని అందుకోవడానికి ఐ రిక్వెస్ట్ శ్రీ సుంకుపల్లి రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కోడి రామకృష్ణ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పురస్కారం అందుకోవడానికి శ్రీ సురేష్ బొబ్బిలి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఓకే, మరి తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డు ని అందుకోవడానికి ఆ రిక్వెస్ట్ డాక్టర్ జి చంద్రప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ డాక్టర్ జి చంద్రప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డు ని అందుకోవడానికి శ్రీ కొత్తైతి శాంతారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తదుపరి కోడి రామకృష్ణ సేవ అవార్డు ని అందుకోవడానికి శ్రీ ఇమ్మడి నాగ చైతన్య నాగ సత్య వెంకటరత్నం గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ అలాగే హోమ్ అప్లయన్సెస్ అసోసియేషన్ కు కార్యదర్శిగా పాలకొల్లులో అలాగే వాసవి క్లబ్ కు పాస్ట్ ప్రెసిడెంట్ గా కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డు ని అందుకోవడానికి శ్రీ విజయ్ ఎర్రంశెట్టి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ శ్రీ విజయ్ ఎర్రంశెట్టి గారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
కంగ్రాచులేషన్స్. మీరు తీసినటువంటి 7 చిత్రాలు మన తెలుగు పరిశ్రమలో మంచి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు కావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. తదుపరి కోడి రామకృష్ణ సేవా అవార్డుని అందుకోవడానికి శ్రీ దిలీప్ కుమార్ రాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ. నెక్స్ట్ కోడి రామకృష్ణ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ పురస్కారం అందుకోవడానికి రామ్ అబ్బరాజ్ గారి తరఫున సాయిని వచ్చి అవార్డు తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఓకే, తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి రీసెంట్ గానే అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలని చిత్రంలో సాంగ్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. సో అందులో నటించినటువంటి హీరో శ్రీ పవన్ మహావీర్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్యం చిగురుపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ. తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి శ్రీ తొట్ట సూర్యారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా నాయుడు గారిని. క్రియేటివ్ కమర్షియల్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి కోడి రామకృష్ణ సేవరత్న అవార్డుని అందుకోవడానికి శ్రీ ఇస్కొండ శేషరాత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తదుపరి కోడి రామకృష్ణ సేవరత్న అవార్డుని అందుకోవడానికి శ్రీ బోనం రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. హార్టీ వెల్కమ్ టు యూ అండి. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మురళీమోహన్ గారికి చిరు సత్కారం మన RRR గారి చేతుల మీదుగా. దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ రెండు నిర్వహిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం మా మురళీమోహన్ గారు. దాసరి గారికి మురళీమోహన్ గారికి ఎంత అనుబంధం మీకు తెలుసు. అలాగే కోడి రామకృష్ణ గారికి మురళీమోహన్ గారికి కూడా చాలా అనుబంధం ఉంది. కోడి రామకృష్ణ గారు డైరెక్షన్లో ఆయన సినిమాలు కూడా తీశారు. అటువంటి వ్యక్తికి పద్మశ్రీ వచ్చినప్పుడు మేము వెళ్ళి రాయలనేశ్వరరావు గారు మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే పద్మశ్రీ అనౌన్స్ చేశారు, ఇంకా మన చేతి రాలేదు కదా, అప్పుడే మన సన్మానం చేయించుకోకూడదు వచ్చాడు, వద్దు అన్నారు. సన్మానం ఆయనకి అవార్డు వచ్చిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి అడిగితే ఇవాళ 23 తారీఖు కాబట్టి కోడి రామకృష్ణ గారు ఆయనకి ఇష్టమైన డైరెక్టర్, ప్లస్ మా ఏ సంవత్సరం చేసినా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్లో ముఖ్య అతిథి ఆయన మా సుమన్ గారు. అలాగే దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ముఖ్య అతిథి మురళీమోహన్ గారు, మన సుమన్ గారు. కాబట్టి ఈవేళ మా రఘురామరాజు కృష్ణరాజు గారి చేతుల మీదుగా శ్రీ మురళీమోహన్ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా సత్కారం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. అలాగే ఐ రిక్వెస్ట్ డాక్టర్ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు రిసీవ్ కోడి రామకృష్ణ అవార్డ్. హార్టీ వెల్కమ్ టు యూ అండి. ప్రొడ్యూసర్ గారు శ్రీ రామ్ సత్యనారాయణ గారు, స్పీకర్ గారు రాజు గారు, వేదిక మీద ఆశీలైన మా సుమన్ అన్నయ్య, అలాగే మురళీమోహన్ గారు, అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ప్రెస్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. నా గురువు గారు నాకు నటుడుగా జన్మనిచ్చిన కోడి రామకృష్ణ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషం అనిపించి ఈ సంతోషంలో పాల్గొందానని వచ్చాను.
కానీ ఇంకొక ఆనందం కూడా అందులో ఉంది. ఎప్పుడో రావాలి మా మురళీమోహన్ అన్న గారికి పద్మశ్రీ, ఎప్పుడో. కానీ ఇప్పటికైనా ఇచ్చారు. వారి గౌరవం వారు కాపాడుకున్నారు. ఎందుకంటే ఎన్ని సినిమాలకు ప్రొడ్యూసరు, ఎన్ని సినిమాల్లో హీరో, అలాంటి అన్నకు ఇంత లేటుగా ఇవ్వటం కొంచెం నాకైతే కొంచెం బాధాకరం, కానీ సంతోషం. అనుకున్నాం. మా బంగారాన్ని ఉన్నాడు అక్కడ, సుమన్ అన్నయ్య. చాలా సభలకు ఇద్దరం కలిసి వెళ్తుంటాం. ఇవాళ కూడా మురళీమోహన్ అన్న గారికి ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా మేము కూడా ఇక్కడ అన్నగారితో పాటు ఇక్కడ వేదిక మీద కూర్చుంటే చాలా సంతోషంగా ఉంది. కోడి రామకృష్ణ గారి ఫస్ట్ పిక్చర్లో నేను ఫస్ట్ డే ఫస్ట్ షూటింగ్ రోజే పేజీన్నర డైలాగ్ ఇచ్చారు. బాబు చేద్దామా అన్నారు. నేను కొత్తగా పరిచయం, రాజశేఖర్ గారు పరిచయం చేశారు నన్ను. పద్మాలయకు తీసుకెళ్ళి ఆ పేజీన్నర డైలాగ్ చేద్దామంటే చేద్దామన్నాను. ఏంటి చేద్దామా అంటే మీ ఇష్టం సార్, చేద్దామా అన్నారు. సరే టేక్ చేద్దాం అన్నారు. టేక్ 1.5 పేజీ, ఒకటే టేక్లో ఓకే, చప్పట్లు కొట్టారు, నన్ను అభినందించారు. అనుకోకుండా కెమెరా ముందుకు రావడం, అనుకోకుండా అదరగొట్టడం, అనుకోకుండా ఎన్ని సినిమాలో ఎన్ని మెట్లు, అది ఊహకందనేది ఇప్పటికీ కూడా నేను కలే అనుకుంటుంటా. అలాంటి నా గురువు గారు కోటి రామకృష్ణ గారి పేరున ఇచ్చే అవార్డుకు ఎవరైతే తీసుకుంటున్నారో వారంతా కూడా వారిలో కొంతన్న ప్రతిభను పొందుతారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇది నా ప్రగాఢ నమ్మకం కనుక మీకు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. రావణ సత్యనారాయణ గారికి కూడా మంచి అవార్డ్స్ మంచి మనసుతో ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా నా నమస్కారాలు, అభినందనలు. సుమన్ గారికి రఘురామకృష్ణ గారి చేతుల మీదుగా కోటి రామకృష్ణ ఫిలిం అవార్డ్ 2026 అవార్డుని అందిస్తున్నారు. సో మరి అందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి అన్నమయ్యలో ఇప్పటికీ ఎప్పటికీ ఏ తరం వారికైనా సరే వెంకటేశ్వర స్వామి అంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అలాగే శ్రీరాముడు కూడా ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది మన సుమన్ గారిని చూస్తే. సో మరి వారు చేసినటువంటి పాత్రలు కోకళ్ళలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అలాగే తదుపరి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డుని అందుకోవడానికి అంబికా దర్బార్ భక్తి అధినేత శ్రీ అంబికా కృష్ణ గారిని, మా అంబికా కృష్ణ గారు ఎన్ని సంవత్సరాలైనా సరే వారు కూడా ఒక యంగ్ హీరోగా ఉంటారు. మరి వారికి అవార్డుని అందజేయవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుకుంటున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళ సినీ నటి మన బాపు గారి బొమ్మ. ఎప్పటికీ వారి పెళ్లి పుస్తకంలో ఉన్నటువంటి పాట ఎన్ని తరాలైనా సరే ఈ భూమి మీద పెళ్లిళ్ళు అయ్యేంత వరకు వారి పెళ్లి పుస్తకంలో పాట వాళ్ళ ఎప్పుడూ మెమొరబుల్ గానే ఉంటుంది. సో మరి ఈ రోజు మన అందాల సినీ నటి బాపు బొమ్మ గారికి కోటి రామకృష్ణ గారి అవార్డుని అందజేస్తూ వారిని సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కోటి రామకృష్ణ ఫిలిం ని అందజేయవలసిందిగా శ్రీ కెఎస్ రామారావు గారిని కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్, శ్రీ కెఎస్ రామారావు గారికి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డుని అందిస్తున్నారు. అండ్ రిక్వెస్ట్ ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. మరి తదుపరి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డుని శంకర్ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ కుమార్ గారికి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డుని అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన నేటి సభ అధ్యక్షులు మరియు గౌరవ ఏపీ ఉప శాసనసభాపతి శ్రీ కన్మూరి రఘురామకృష్ణ గారికి
చిరు సత్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా ఈ సత్కారంలో పాల్పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి పూర్తిగా తెలుగులో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాన్ని నిర్మించిన దర్శకత్వం వహించినటువంటి యూనివర్స్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్నందుకు గాను ఈ రోజు నమోదు పత్రాన్ని అందజేస్తున్నారు మన కేవి రమణారావు గారు. హార్టీ వెల్కమ్ టు యూ అండి. మరి ముందుగా వారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు కోటి రామకృష్ణ గారి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నటువంటి శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, అలాగే అవార్డ్స్ కమిటీ వీరశంకర్ గారికి, అవార్డ్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సభాధ్యక్షులు కృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏపీ, అలాగే పెద్దల మురళీమోహన్ గారు, పద్మశ్రీ మురళీమోహన్ గారు, అలాగే సుమన్ గారు, అంబికా కృష్ణ గారు, దివ్యవాణి గారు, అలాగే మన రేలంగి నరసింహారావు గారు, అందరికి కూడా అశోక్ కుమార్ గారు, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచ రికార్డులో దాదాపుగా ఒక 25 ప్రపంచ రికార్డులు తీసుకున్న వ్యక్తుల్లో దాదాపు ఒక 50 మంది ఉన్నారు నిర్మించిన వాళ్ళు. వారిలో శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అంటే చాలా వైవిధ్యమైనటువంటి సినిమాలు చేస్తూ ప్రత్యేకంగా 12 నెలల్లో 13 సినిమాలు చేసి రికార్డు తీసుకోవడం జరిగింది. జాతీయ రహదారి అని కోవిడ్ టైంలో జరిగినటువంటి రియల్ స్టోరీని తీసుకొని మూవీ చేశారు. దాన్ని కూడా ప్రపంచ రికార్డులో స్థానం పొందడం జరిగింది. అంతేకాకుండా ఓన్లీ ఫిమేల్ క్యారెక్టర్స్తో మూవీ చేయడము, అంతేకాకుండా దాదాపు 120 సినిమాలు కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిగా ఎన్నో ప్రపంచ రికార్డులు తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో కూడా ఆ ప్రపంచ రికార్డులో స్థానం పొందడం జరిగింది. 9 ప్రపంచ రికార్డులు ఇవ్వడం జరిగింది. ఒకేసారి 15 సినిమాలు, 15 మంది డైరెక్టర్లు, 15 కెమెరాలు, 15 అంతా కూడా ప్రొడ్యూసర్ మాత్రం ఒకరే చేస్తూ ఆ 15 సినిమాలు కూడా నాకు తెలిసి మరి కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఆగస్టు 15కి దానికి కూడా ప్రత్యేకంగా మళ్ళీ ప్రపంచ రికార్డులో చేయాల్సి వస్తుంది. ఈరోజు ముఖ్యంగా శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు చేసినటువంటి ఒక యమకింకరుడు రిటర్న్స్ అనే మూవీని తెలుగులో ప్రపంచ చరిత్రలోనే తెలుగులో AI మూవీగా మొదటి ప్రపంచ చిత్రంగా దాన్ని గుర్తిస్తూ అతన్ని ఈరోజు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తున్నాము. ఆ నమోదు చేసేటువంటి ధృవపత్రాన్ని అతిథుల సమక్షంలో అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. మరి సార్ చెప్పినట్టుగా గత సంవత్సరం ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలకి క్లాప్ కొట్టి ప్రారంభించారు. మరి అందులో ఈరోజు మనం కొన్ని చిత్రాల పాటల్ని చూసాము, టీజర్ని చూసాము, ఏవేలు చూసాం. మరి ముఖ్యంగా కంప్లీట్ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంటే కంప్లీట్ ఏఐతో నిర్మించినటువంటి యమకింకరుడు రిటర్న్స్ 1 అనే చిత్రానికి సంబంధించి మన యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపు నుంచి యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం పొందింది మన యమకింకరుడు రిటర్న్స్ 1. సో మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇందాక నేను చెప్పినట్టుగా భీమవరం టాకీస్ లో వచ్చినటువంటి చిత్రాల్లో ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 చిత్రంతో టేకింగ్ కంప్లీట్ గా మారిపోయింది. రెడ్ కెమెరా ఉంటేనే సినిమా ఏమో అనుకున్నటువంటి ఆ టైంలో లేదు, చిన్న కెమెరాలతో కూడా సినిమా తీయచ్చు అని రామ్ గోపాల్ వర్మ గారితో మన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారే ఫస్ట్ ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మరి ఇప్పుడు కూడా AI ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో మరి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద భీమవరం సాకీస్. మరి ముఖ్యంగా అవర్ హీరో ప్రొడ్యూసర్ శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, రఘురామ కృష్ణ గారు, అలాగే RRR గారికి ఈరోజు మనందరికీ ఇండస్ట్రీకే ఒక అవార్డు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం మనందరం కూడా. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మురళీమోహన్ గారికి, అలానే మరి అందాల నటుడు సుమన్ గారికి, అండ్ మాకు వన్ ఆఫ్ ద కుటుంబ సభ్యులు ఎప్పుడు నా కూడానండి అంబికా కృష్ణ గారికి, అందులో ముత్యమంత ముద్దు
నా సినిమా ప్రొడ్యూసర్ గారు రామారావు గారికి, అలానే మా డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారికి, అందరికీ, ప్రసన్న గారికి, అందరికీ కూడా, మా సహోదరులు రామ్ సత్యనారాయణ గారికి, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నానండి. నా 13 సంవత్సరాలప్పుడు చల్లని రామయ్య చక్కని సీతమ్మలో మా అక్కయ్య సార్కి డాక్టర్ క్యారెక్టర్ చేయటం, నా 13 సంవత్సరాలప్పుడు నేను ఫస్ట్ టైం చూసినటువంటి నటులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మురళీమోహన్ గారు. భారతదేశంలో ఎంతో మంది ప్రజలు ఉండగా వాళ్ళల్లో ఒక నటుడుగా ఎన్నో కష్టాలు నష్టాలు, ఆర్టిస్ట్ లైఫ్ అంటే అది ఆర్డినరీ కాదండి. నేను చిన్నపిల్లప్పుడు చూశాను సార్ ఫుడ్ బ్రెడ్లు అన్నీ రోస్ట్ చేసుకొని ఓన్లీ చికెన్ మాత్రం, ఐఎమ్ రైట్ సార్, తింటూ ఎక్కడ తారతమ్యము, అహంకారము, గర్వము అనే దానికి చోటు ఇవ్వకుండా, మేము అప్పుడు చాలా అప్కమింగ్, మా మమ్మీ మేమంతా రెండమ్మ పక్కన కూర్చోబెట్టుకోండి అని అదే చెరగని చిరునవ్వు, దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ, దిక్కులు చూడు రామయ్య అవార్డు గ్రహీత పద్మశ్రీ అయ్య, మై హార్టీ కంగ్రాట్స్ అయ్యా. అలానే మన సింహం RRR గారు పారిశ్రామికవేత్తగా ఎంతో ఆదరణతో కళల పట్లటువంటి ఆయనకున్నది ఆదరణ, మరి ముఖ్యంగా పొలిటికల్, ఆయన రూలింగ్ పార్టీలో ఉంటూ ఆయన చేసిన విధానం ప్రజల్ని ఆకట్టుకుంటూ నిజాన్ని నిర్భయంగా తీసుకొస్తా ఆ వీడియోస్ రియల్లీ అప్రిషియేట్ సార్. నేను అప్పుడు టీడీపీలో ఉన్నానండి. అఫ్కోర్స్ నా రాజకీయ ప్రవేశానికి కారకులు మా అంబికా కృష్ణ గారు, రాజకీయం అంటే నన్ను తెలియని తీసుకొచ్చారు. సో ఈరోజు ఆయన శాసనసభ్యులుగా ఉండటం ఐ థ్యాంక్ టు గాడ్ అండి. అలానే ఈరోజు కోడి రామకృష్ణ గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఒక శిష్యుడు అనుబంధంగా, ఈరోజు నుంచి మీ పేరు తుమ్మలపల్లి సత్యనారాయణ గారు కాదండి, తుమ్మలపల్లి కళాక్షేత్రం. ఈ కళాక్షేత్రం కళలని ఆదరిస్తూ అభిమానిస్తూ, అలానే నాకు 3 హిట్స్ ఇచ్చినటువంటి మా రేలంగి నరసింహారావు గారికి, అలానే నాకు బాపు బొమ్మ అనేది నా ఇంటి పేరుగా ఎలా మార్చబడిందంటే, సీతా గారి కోసము బాపు గారు ముత్యమంత ముద్దు సీడీ తెప్పించుకొని చూడటం, ఎవరండి ఈ అమ్మాయి ఒడ్డు పొడుగు చాలా చక్కగా ఉన్నది అని చెప్పని నాకు పెళ్లి పుస్తకం రావటం, మరి ఈరోజు అందులో హీరోగా చేసినటువంటి అవార్డు గ్రహీత పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, వారు ఈ వేదిక మీద లేకపోయినా కూడా వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటూ, అండర్లైన్ దిస్ పాయింట్, ఏం లేదులేండి, ఆయన అందరి దగ్గర వేరే, మా దగ్గర వేరే, హీ నోస్ వెల్ వాట్ ఈస్ దివ్యవాణి అనేది. అలానే దీన్ని స్పాన్సర్స్ చేసినటువంటి మా సహోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. తెలుగు నిర్మాత మండలి అధ్యక్షులు శ్రీ కె దామోదర్ ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ అండి. అలాగే రామకృష్ణ గారి చేతుల మీదుగా వారికి చిరు సత్కారం. అలాగే డిజిటల్ మీడియా యాంకర్ నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి RRR గారికి నమస్కరిస్తూ, సుమన్ గారికి, దివ్యవాణి గారికి, ముఖ్యంగా మా పద్మశ్రీ మురళీమోహన్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, ఇంకా వేదిక మీద చాలా మంది, అశోక్ కుమార్ గారు, కేఎస్ రామారావు గారు, చాలా మంది, అందరికీ నమస్కారం. కోడి రామకృష్ణ గారు, దాసరి నారాయణరావు గారు అదొక అధ్యాయం, సినిమా ఇండస్ట్రీలోనే అదొక అధ్యాయం. వాళ్ళు తీసిన సినిమాలు కానీ, వాళ్ళు చూపించిన కథలు కానీ, వాళ్ళు చెప్పిన జీవిత సత్యాలు కానీ బహుశా మళ్ళీ తర్వాత రాలేదేమో నాకు అనిపిస్తుంటుంది. దాసరి నారాయణరావు గారి మాటలు కానీ, కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ కానీ, వాళ్ళిద్దరూ ఆయనకి ఈయన శిష్యుడు ఈ రకంగా పరిచయం చేశారంటే, ఇందాక సుమన్ గారు కూడా చెప్పారు నాకు. దాసరి నారాయణరావు గారు తన యొక్క అసిస్టెంట్లందరినీ కూడా మాటలు రాయాలి, దర్శకత్వం చేయాలి, యాక్టింగ్ చేయాలి, అన్ని నేర్చుకో అని చెప్పేవారట. మరి కోడి రామకృష్ణ గారిని చూస్తే అసలు ఆయన తీసిన సినిమాలు ఏంటి, ఆ జోనల్స్ ఏంటి, అవి బాబు ఎన్ని రకాల సినిమాలు తీశారంటే అన్ని రకాల సినిమాలు తీశారు. అదే ఆర్టిస్ట్గా కూడా చేశారు. అటువంటి
ఒక రకంగా చెప్పంటే అంటే వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా ఒక తీసి ఒక పేజ్ దగ్గర చేయగలిగితే చాలా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ డైరెక్టర్ కింద కనిపిస్తుంటుంది. ఎంతసేపటికి కొట్టుకోవటం, ఫైట్, సాంగ్, కొట్టుకోవటం, ఫైట్, సాంగ్. ఈ మధ్యలో మరీ ఎక్కువైపోయినాయి కొట్టుకోవటాలు, అది కూడా డార్క్ లో కొట్టుకోవటాలు. ఏంటో నాకు అర్థం కాదు నిజంగా చెప్పాలంటే. ఒక కథ హృదయానికి అత్తుకునేలాగా కథలు తీసుకుని కుటుంబ బాంధవ్యాలన్నీ అద్భుతంగా చూపించగలుగుతూ కుటుంబంలో ఉన్న సంస్కారాన్ని నలుగురికి పంచుతూ తీసినటువంటి వాళ్ళిద్దరి యొక్క మన కోటి రామకృష్ణ గారి సినిమాలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మా పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు మేము జిల్లా ఆడిపోయి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విడిపోయింది అనుకోండి. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు నాకు చాలా ఈయన చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారంటే అన్ని రకాలుగా చేస్తూ, ముఖ్యంగా కోటి రామకృష్ణ గారి యొక్క జీవితాన్ని, ఆయనతో ఉన్న స్నేహాన్ని మర్చిపోకుండా ఆయన పేరుతో ఒక అవార్డు కార్యక్రమం పెడతాం ఏంటి, ప్రతి సంవత్సరం అవార్డు ఇవ్వటం ఏంటి, ఎంత ఖర్చుతో కూడుకున్న పనో నాకు తెలుసు. అయినా కూడా బాధ్యతగా ఆయన చేసుకున్నారంటే దట్ ఈస్ కమిట్మెంట్. అది ఒక ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అటువంటి మహానుభావుడు శ్రీ కోటి రామకృష్ణ గారిని, వారి ఫ్యామిలీని కూడా నాకు ఆ మధ్యలో ఆయన పోయినప్పుడు కూడా వెళ్ళాం ఆ కార్యక్రమానికి. చక్కటి ఫ్యామిలీ, చాలా బాధ్యతగా, చాలా గౌరవంగా అందరితో మాట్లాడారు. ఆ రోజున కూడా నా బాగా మరి గుర్తు, ఆ రోజున మర్చిపోలేదు గుర్తు. వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కూతురు కానీ. నిజంగా చెప్పాలంటే సంస్కారం అనేది ఎలా ఉంటుందంటే ఇంటి యజమాని బట్టే ఉంటుంది. ఆ సంస్కారం ఆ కోటి రామకృష్ణ గారు ఆ ఇంట్లోనే కాదు, ఆ సంస్కారాన్ని సినిమాల్లో కూడా చూపించారు. సంస్కారవంతమైన సినిమాలు తీసి అందరినీ కూడా హృదయానికి అత్తుకులే తీసిన కోటి రామకృష్ణ గారిని ఎప్పటికీ మర్చిపోకుండా మరొకసారి ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేస్తున్న తుమ్మల రామ సత్యనారాయణ గారిని ఎలాగైనా నేను ఖచ్చితంగా ఈ విషయంలో అభినందిస్తున్నాను. మరొకసారి ఇప్పుడే నేను చూశాను ఇందాక ఏ టెక్నాలజీ, ఆ సినిమా చూస్తే అసలు ఏంటో మనం ఎక్కడున్నామో నాకు అర్థం కావట్లే. ఎన్టీ రామారావు గారిని కానీ, నాగేశ్వరరావు గారిని కానీ, సోహన్ బాబు గారిని కానీ, కృష్ణ గారిని కానీ ఎవరైనా కూడా పూర్తిగా యాక్ట్ చేసి సినిమా టోటల్ ఫీచర్ ఫిలిం తీసేయచ్చు ఆ టెక్నాలజీ తోటి. అటువంటి టెక్నాలజీ వచ్చేసింది. రేపు పొద్దున ఆర్టిస్టులు ఏంటో, వ్యవహారం ఏంటో ఎలాగుందంటే అండి ఏ టెక్నాలజీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మరింత ముందుకు వెళ్ళాలని ఇవాళ మళ్ళీ ఇంటర్నేషనల్ ఏదో అవార్డు కూడా ఇచ్చారు ఇప్పుడు ఏ టెక్నాలజీ. గట్టిగా అతను చప్పట్లు కొట్టి అభినందించండి. ఫస్ట్ టైము తెలుగు సినిమాలో ఏ టెక్నాలజీతో సినిమా తీసి అందులో హీరోగా యాక్ట్ చేసిన మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి యాక్ట్ చేయలేదు, యాక్ట్ చేయించారు బొమ్మే, అది బొమ్మే. అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ అండి. Now I request creative ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి ముఖ్య పాత్ర ధరించి ఒక గొప్ప హీరో, చాలా మంది హీరోల కన్నా, చాలా మంది గొప్ప నాయకుల కన్నా నాయకుడైన మా రఘురామ్ రాజు గారికి, హీరో మురళీమోహన్ గారికి, హీరో సుమన్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఫంక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో నన్ను రమ్మని రామ సత్యనారాయణ గారు ఆహ్వానిస్తే నేను రావటానికి కారణం, ఆయన హీరోగా అత్యంత అద్భుతమైన సినిమా రాబోతోంది. హీరోలో ఏ హీరో కూడా కాల్ షీట్లు ఇవ్వడు అనుకునే రోజుల్లో నాకు ఏ హీరో అక్కర్లేదు, నేనే యాక్ట్ చేస్తానని ఆయనే యాక్ట్ చేశాడు. ఏ హీరోల కన్నా చాలా పెద్ద ఎత్తున ఫైట్లు కానీ, మొన్న క్రిస్టఫర్ నోలన్ పిక్చర్ ఒడిస్సీలో హీరో కన్నా బాగా ఫైట్లు చేసిన సినిమా, అంటే అది కూడా ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తీసిందే. ఈయన కూడా అలాంటి పిక్చరే చాలా అద్భుతంగా చేశాడు. నిజంగా చెప్తున్నాను, నేను ఆయన మిత్రుడు అని చెప్పట్లేదు, నన్ను పిలిచాడని చెప్పట్లేదు. నేను చూసి ఆశ్చర్యపోయా. మేమెవరూ చేయలేదు, చేయని పిక్చర్ ఫుల్ ప్లెడ్జెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆయన హీరోగా యాక్ట్ చేశాడు. అద్భుతంగా, చాలా అద్భుతంగా చేశాడు. 1.5 hour పిక్చరు, మీరు చూసే తెలుస్తుంది ఆయన ఎంత బాగా చేశాడో. రామ సత్యనారాయణ గారు డెఫినెట్గా అతి త్వరలో చాలా బీభత్సమైన సూపర్ హిట్ తీసి బ్లాక్ బస్టర్ చేసి ప్రజలుగా మా అందరికీ ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి చూపిస్తారనే నమ్మకం నాకు. మొన్న చూపించాడు ఆయన, నాతోనే ట్రైలర్ ఓపెన్ చేయించారు. చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చర్యపోయా. అందరికీ నమస్కారం. వేదిక మీద అలంకరించిన మిత్రులు, ఉపసభాపతి, రాజకీయాల్లో తనంటూ ఒక సంచలనం సృష్టించి ఒక ప్రభుత్వానికి అంటే ఎదురొడ్డి
ఒక తెలుగుదేశం అనే దాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి ఆ 4 సంవత్సరాల్లో పోరాడి యాక్చువల్గా తన లైఫ్ కెరియర్ అన్నిటినీ పణంగా పెట్టి పోరాడి కంటిన్యూస్గా అధికారం వచ్చేదాకా చేసి నిలబడ్డ ఆయనకి సాల్యూట్. ఎందుకంటే నేను తెలుగుదేశమే, అది మర్చిపోకూడదు. బట్ అంటే నన్ను కూడా లాస్ట్ టైం కొన్నాడు పాలిటిక్స్ ఎప్పుడో రమ్మని ఆయన అడిగితే తొందరే ఉంది, నేను ఎంపీగా వస్తానన్నారు. అలానే ఎంపీగా వచ్చారు. ఈ రోజున ఆయన ఇక్కడ రావటం, అలానే మురళీమోహన్ గారు ఆయన పద్మశ్రీ రావటం, ఇది 3వ సారి 4వ సారి పద్మశ్రీ డిఫరెంట్. అది ఆయన కూడా మంచి మనిషి, సౌమ్యుడు, ప్రతి ఒక్కరిని సమానంగా సమదృష్టితో చూసే వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉండటం. అలానే సుమన్ గారు, నేను సినిమాలో రాకముందల నుంచి చిరంజీవి గారు వాళ్ళ ముందర కూడా వాళ్ళకి సమవుజ్జిగా వాళ్ళకన్నా బెటర్గా ఆ రోజుల్లో సుమన్ గారు అంటే అంత క్రేజ్ ఉండేది. కానీ మనిషి చాలా సౌమ్యుడు, తన పని తను చేసుకెళ్ళటమే. నేను ఒక పెద్ద సూపర్ హీరో అని కూడా ఏ రోజు ఎక్కడ ఏ క్వశ్చన్ లేదు. రామ్ సత్యనారాయణ గారికి ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఇష్టపడి ఏమి ఇస్తారో ఏమి తీసుకుంటారో తెలియదు, కానీ ఇద్దరు చాలా స్నేహంగా ఏ సినిమా ఏ క్యారెక్టర్ 1 డే 2 డే అని చెప్పినా కూడా నా క్యారెక్టర్ నేను ఎప్పుడు కూడా సినిమాల్లో ఉండాలి అనేది ఆయన పాలసీగా పెట్టుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలు చేశారు, సూపర్ హిట్ సినిమాలు చేశారు, చిన్న సినిమాలు కూడా చేశారు. ఏంటంటే సపోర్ట్గా ఉండాలని. అటువంటి అటువంటి మంచి మనుషులు బిగినింగ్ నుంచి. ఎందుకంటే అందరి పేర్లు చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరు కూడా అదే మనస్తత్వం ఉన్నాళ్ళు ఇక్కడ ఉన్నాళ్ళు. వాళ్ళందరితో ఇవాళ 15 ఆ రోజు చెప్పాడు 15 సినిమాలు ఓపెన్ చేస్తానంటే నేను అడిగా ఏంటే రామచంద్ర 15 సినిమాలు అంటే రావాలి సార్ అన్నాడు సారథి స్టూడియోలో. జనం కిక్కులు సాటిపోయింది, కెమెరాలు అన్ని పెట్టాడు. నిజంగా అన్ని పెడుతున్నాం అంటే అన్ని పెట్టాడు, పెట్టి సినిమా తీశారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను సార్, ఈయన ₹1 కూడా నష్టపోరు. ఎందుకంటే ఇందాక రామారావు గారు చెప్పారు, ఆయన పెద్ద సినిమా సూపర్ హిట్ తీసి అయినా ఫైనాన్షియల్ లాస్ అయింది. దమ్ము పెద్ద సూపర్ హిట్, ఆయనకి పాపం పర్సనల్గా లాస్, ఎందుకంటే ఓవర్ బడ్జెట్ పెట్టి. ఆయన మీరు అంత పెద్ద సినిమా చేసి ఏం చేశారు సార్? నేను ఏ సినిమాలో నష్టపోలేదు, నేను గొప్ప అని నేను అన్నట్టు. అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఇవాళ ఇంతమంది వస్తున్నారు, ఇన్ని సినిమాలు కంటిన్యూగా తీస్తున్నారంటే ఆయన చెప్పిన మాట, నేను ₹1 కూడా నష్టపోను, నేను నష్టమైతే సినిమా చేయను. అది ఆ కాన్సెప్ట్లో తీసుకొని వెళ్తున్నారు. అది సినిమా ఆడుతుందా లేదనేది సెకండరీ. కంప్లీట్ చేస్తున్నాడు, ఎవరికి అనా పైసలతో సహా డబ్బు ఇస్తున్నాడు. సినిమా అనుకున్న టైంకి ఎన్ని స్క్రీన్స్ కావాలో చేసుకొని రిలీజ్ చేస్తున్నాడు. అది హ్యాట్స్ ఆఫ్. ఈ కళాంజలి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. అందరికీ పేరు పేరున. రామ్ సత్యనారాయణ ఏం చెప్తాం, ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. కొత్తగా ఈ సంవత్సరం ఏం చెప్పాలో ఆలోచిస్తాం. అంటే 100 అయిపోయినాయి, ఈ సంవత్సరానికి 200 అవుతాయా 150 అయినాయి అని చూసుకోవాలి తప్పక మనోడి గురించి చెప్పడానికి ఏం మిగలేదు. అన్నీ చెప్పి అలసిపోయాం. ఎనీవేస్, కాకపోతే ఏంటి ఈ సంవత్సరం మన ఒకరోజు షాక్ ఇచ్చాడు. ఒక 20 days బ్యాక్ 3 months బ్యాక్ ఏంటంటే ఒకరోజు వచ్చి ఫోన్లో ఫోటోలు చూపిస్తున్నాడు. ఏంటి అవి ఇవన్నీ గెస్ట్ చేయండి సార్ ఎవరో అన్నాడు. గెస్ట్ చేయడం ఏంటి, ఈ గెటప్లు ఏంటి గోల్ ఏంటి అన్న. వాళ్ళు ఒక 20 గెటప్లు చూపించాడు నాకు ఒక రోజు. ఏంటంటే సార్ ఇవన్నీ ఏలో చేశాను. మొన్న 15 రోజుల క్రితం ఏ సినిమా తీశాడు, మంచి పని చేశాడు, ఎవరంటే నేనే చేశాను అన్నాడు. ఈ షాక్ల మీద షాక్లు తట్టుకోవడం కష్టం అయిపోయింది. ఇప్పుడు షాక్లు అలవాటు అయిపోయింది. 15 సినిమాలు స్టార్ట్ చేస్తానంటే షాక్ పడ్డాం. రేపు పొద్దున వచ్చి సార్ 15 ఫిగర్ అయిపోయింది, రేపు 25 ఫిల్మ్స్ ఒకే రోజు స్టార్ట్ చేస్తున్నాను, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, షాక్ పడాం. సో దట్స్ ఈస్ ఓన్లీ గా యూ కెన్ డూ ఇట్. సో ఇందాక రామారావు చెప్పినట్టు అండ్ అశోక్ చెప్పినట్టు టర్న్ ఓవర్ అవుతుందా లేదా మనం పెడతాడు. బట్ వన్ థింగ్ ఇస్ మాకు అర్థమైంది అంటే తను తీసిన ప్రతి సినిమాలో తను ఒకటి చెప్పాడు, సార్ సినిమా ప్రతి సినిమాలో 10,000 అన్నా నేను ఎక్స్ట్రా తీసుకుని వెళ్తాను అన్నాడు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ అన్నాడు. దట్స్ ఇస్ సక్సెస్. ఆ ఉంగరాలు ఇంకా ఉన్నాయని చెప్పాడు కదా, దానికి అదే కారణం. దట్స్ ఓన్లీ రీజన్. సో అట్లాగే దాసు గారి దగ్గర శిష్యరికం చేసి అక్కడ కోడి రామకృష్ణతో ఫ్రెండ్షిప్ చేసి ఇవాళ రోజున దాసు గారికి కానీ కోడి రామకృష్ణ గారికి కానీ వీరిద్దరికి ప్రతి సంవత్సరం 2 ఈవెంట్లు చేస్తున్న ఏకైక వ్యక్తి. అట్లాగే ఫర్దర్ కంటిన్యూ చేస్తాడు. అంటే మీతో సగం నాకు తెలియదు కానీ చాలా మంది చేస్తారు. బట్ ఐ నో దట్ దిస్ గై విల్ డెఫినెట్లీ కంటిన్యూ డూయింగ్ ఇట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈరోజు మాకు పెళ్లి కొడుకు లాంటి వ్యక్తి శ్రీ మురళీమోహన్ గారిని తమ సందేశం వస్తుందో కోరుతున్నాను. ఈ రోజున వేదికని అలంకరించిన పెద్దల్లో మరి ఆయన ఏమని పరిచయం చేయాలో నాకే అర్థం కావట్లేదు. రఘురామకృష్ణరాజు గారిని పారిశ్రామికవేత్త అని చెప్పాలా, వ్యాపారస్తుడు అని చెప్పాలా,
మరి అన్నిటికీ మించి మా ఆతిథ్యం ఇచ్చే రాజుగారు అని చెప్పాలా, లేకపోతే ఎంపీ గారు అని చెప్పాలా, లేకపోతే వీటన్నిటికంటే ఒక విశేషం ఉందండి. ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ ముఖ్యమంత్రికే నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పే దమ్ము ధైర్యంతో ఎదురు తిరిగి ఆయన మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగినా కూడా వాటిలన్నింటినీ కూడా తట్టుకొని, ఎన్ని హింసలు పెట్టినా తట్టుకొని నిలబడిన వ్యక్తి ఇవాళ రోజున ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయాడు. ఆయన చూస్తే నాకు కొంచెం కోపం వస్తుందండి, ఈర్ష్య కూడా వస్తుంది. ఎందుకంటే నేను సినిమా యాక్టర్ అయ్యి ఇప్పుడు 50 ఏళ్ళు పైన అయింది. మా ఆవిడికి చెల్లెలు ఒక ఆవిడ ఉంది, మా మరదలు. ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకోవాలి బాబు గారు అని అడగల, నాకు ఒక ఫోటో తీరాలని అడిగింది. ఏమయ్యా, అది ఇవాళ నీ గ్లామర్, ఆల్ ఇండియా గ్లామర్. అలాంటి రామానాయుడు గారు ఒక మాట ఉన్నారు, ఈయన ఆయన కలిపి రోజు వాకింగ్కి వెళ్తూ ఉండేవారు కేబీఆర్ పార్క్లో. ఆయన అన్నాడు, ఈ రఘురామకృష్ణరాజు గారు కనుక నాకు ఇంకొక 10 ఏళ్ళు కనుక ముందు పరిచయం నడితే ఈ పాటికి అసలు ఎక్కడ ఉండేవాడు నేను అన్నాడు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు కదండి, బాగానే ఉన్నాను, కానీ అసలు వ్యాపారం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి అనే మాటలు అతని దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. ఇప్పుడు రామానాయుడు గారు లాంటి వ్యక్తే అన్నాడంటే ఆయన గొప్పతనం ఏంటో ఒకసారి ఆలోచించాను. అలాగే ఈరోజు నా రామ సత్యనారాయణ గారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కళకళలాడుతూ ఉంటుంది థియేటర్ మాత్రం. చక్కగా వస్తారు, చివరి దాకా అందరూ ఉంటారు. పాలకొల్లుకి రామ సత్యనారాయణ గారికి మీరు కూడా పాలకొల్లే కదా, పాలకొల్లు నుంచి సినిమా ఇండస్ట్రీకి కానీ నాటక రంగానికి కానీ వచ్చినంతమంది నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, కవులు కానీ, కథా రచయితలు కానీ, ఎంతోమంది ప్రొడ్యూసర్లు కానీ ఎంతోమంది వచ్చారు. అలా వచ్చిన వాళ్ళ వరస చెప్పాలంటే రేలంగి నరసరావు గారు నా పక్క వస్తే చెప్పగలుగుతారు, పేర్లు అన్ని పేర్లు ఉన్నాయి. అలాంటి నాకు కూడా ఒక చిన్న సంబంధం ఉందండి పాలకులతో. నేను మొట్టమొదటి వేసిన నాటకం మొదటి ప్రదర్శన పోకల నరసింహారావు గారని మీ పాలకొల్లు రచయిత, ఆయన రాసిన రాళ్ళు రత్నాలు అనే నాటకంలో నేను హీరోగా వేశాను. పాలకొల్లులోనే మహాత్మా మైత్రి మండలి అని వాళ్ళు నాటక పోటీలు చేసేవారు ఎవరి ఇయర్. దాంట్లో మొట్టమొదటిసారిగా వేయటం, అలాగే దాసర్ గారు గురువు గారు అవటం, ఆయన సినిమాలన్నింటిలో కూడా ఆయన నాకు క్యారెక్టర్స్ ఇవ్వటం, అలాగే కోడి రామకృష్ణ గారు కూడా మా బ్యానర్లో 2 మంచి సినిమాలు తీసి ఇవ్వటం, అన్ని రకాలు కూడా అసలు పాలకొల్లు అంటేనే అద్భుతం అనమాట. అలాంటి పాలకొల్లులో ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ శిష్యులు. ఇందాకెవరో అన్నారు కోడి పిల్లలు అని, మీరేనా ఉంది? మరి కోడి రామకృష్ణ గారి పిల్లలు మీరందరూ కూడా చాలా మంది ఉన్నారు, కోడి పిల్లలు చాలా ఉన్నాయని చెప్పారు. చాలా సంతోషం అండి. రాబోయే రోజుల్లో గిన్నీస్ లాంటివి చాలా వచ్చేసినాయి మీకు ఇప్పటికే, ఇంకా రావాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇష్టం ఉండదు కాదు, భారతీయ చలనచిత్రం ఇష్టం ఉండకనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ తీసిన ప్రొడ్యూసర్ ఎవరు అంటే రామ సత్యనారాయణ గారు అని చెప్పుకునే రోజు వస్తుందని, అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా యాంకర్ గారికి ఒక చిరు సత్కారం. మా కోటి రామకృష్ణ గారికి రైట్ హ్యాండ్లా ఎప్పుడు 24 hours ఆయన పక్కనే ఉండే మా ప్రహ్లాద్ రాజు గారు ఉన్నారు. వారిని కూడా మా తిరుమల గారి చేతుల మీదుగా చిన్న సత్కారం ఒకసారి వేదిక మీద రమ్మని కోరుతున్నాం. ఈరోజు సన్మాన గ్రహీత పద్మశ్రీ మొన్ననే రాష్ట్రపతి గారి చేతుల మీద అందుకున్న పెద్దలు అందరూ ఎంతగానో గౌరవించే మురళీమోహన్ గారికి, నేటి కథానాయకుడు, రాబోయే రోజుల్లో కనీసం శతచిత్ర నాయకుడు రామ సత్యనారాయణ మిత్రుడు, ప్రియమిత్రుడు అశోక్ కుమార్, ఇక్కడ రామారావు గారు మిత్రులు రామారావు గారు, భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసే మా కృష్ణ గారు, అందాల కథానాయకుడు సుమన్ గారు, శ్రీమతి దివ్యవాణి గారు,
ప్రసన్న గారు నాకు ఎంతో ఇష్టడు, మిత్రుడు. దాము, వీరశంకర్ గారు, నరసింహరావు, సరే సార్ మీ పేరు డాక్టర్ కిషోర్ గారు, ఇంకా ఇక్కడ ఎందరో అవార్డు గ్రహీతలు ఉన్నారు. వాళ్ళందరికీ నా నమస్కారం. కోడి రామకృష్ణ గారు నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పాల. ఫస్ట్ టైం నేను కోడి రామకృష్ణ గారిని 76 అనుకుంటా రైల్లో ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసా. అప్పటికి ఆయన ఎవరికీ తెలియదు, నాకు తెలియదు. ఫస్ట్ టైం కలిసినప్పుడు శివరంజని సినిమాకు దేనికో నేను దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఏదో కాసేపు నాకు సినిమాలు ఇంట్రెస్ట్, కాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవ గారు సినిమా మొదలైనప్పుడు ఆ ఫోటో చూసి అప్పుడు నాకు ట్రైన్లో కలిసిన ఆ కుర్రోడే, అంటే నాకన్నా పెద్ద ఆయన అనుకోండి, ఈ సినిమా డైరెక్టర్ అనుకుని ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆయన కలిసినప్పుడు నేను ఆ సంఘటన, రైలు సంఘటన కూడా గుర్తు చేసుకున్నాం. ఆయన 100 సినిమాల పైబడి 125 గ్రేట్ 100 పైబడి తీసిన దర్శకులే 3-4 ఉన్నారు మన సౌత్ ఇండియాలో. ఆల్ ఇండియా లెవెల్లో అయినా సరే ఈ 4 ఉంటారు అనుకుంటున్నా. మరి అందులో కూడా సింహభాగం సూపర్ హిట్లు. ఫస్ట్ సినిమా సంవత్సరం, రెండో సినిమా సుమన్ గారిది కూడా, తరంగిణి కూడా సంవత్సరం. అలా చాలా సినిమాలు, ముద్దుల మావయ్య, కనీసం 4-5 సినిమాలు 1 year ఆడిన సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు, ఎన్నో సినిమాలు ఆయన చేశారు. సరే, ఆయన హిట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక చెప్పుకోవాల్సిన వ్యక్తి నేటి కథానాయకుడు రామ సత్యనారాయణ. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు ఏంట్రా బాబు, అసలు మామూలుగా సినిమా బడ్జెట్లో తీయాలి అంటే కేరళ వాళ్ళని చూస్తాం మనం. చాలా రిచ్గా ఉండే సినిమాలు కూడా 3 కోట్లలో తీస్తారు. వాళ్ళు 3 కోట్లలో తీసే సినిమా ఈయన 30 లక్షల్లో తీస్తాడు. అసలు సీక్రెట్ చెప్పను, అంటే 30 అంటే కొంచెం ఎక్కువ వేసి చెప్పానండి. అసలు చాలా 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 అంటే ఇప్పుడు 300 కోట్లు పెట్టి సినిమా తీసి సూపర్ హిట్, ఎపిక్ హిట్ అని 20-25 పోగొట్టుకుంటున్నారు చాలామంది. కానీ ఆయన ఏదైనా 1-6 సినిమాలో పోయినా ఆ సంవత్సరం తీసిన వేరే సినిమాల్లో ఈ 2 అయ్యేటప్పటికీ ఆయన వేరే వ్యాపారాల్లో ఏమన్నా నష్టపోయాడేమో తెలియదు, కానీ సినిమా వ్యాపారంలో నష్టపోని వాళ్ళే ఒక 5% ఉంటే, ఇన్ని సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు 1-2% కన్నా ఉండరు. ఈయన ఖచ్చితంగా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కనీసం 300 సినిమాలు అయితే ఆయన గ్యారంటీగా తీస్తాడు. ఆ మోడర్న్ థియేటర్స్ కానీ మా మిత్రులు రామానాయుడు గారు అందరూ 150 లోపే ఆగిపోయారు. 300 సినిమాలు తీసిన వ్యక్తిగా రామ సత్యనారాయణ గారు ఉండాలని, ఆ ఫంక్షన్ మళ్ళీ మా మురళీమోహన్ గారు, సుమన్ గారు అందరూ కూడా, ఎందుకంటే ఆయన ఎక్కువ టైం తీసుకోడు, మనకి ఇబ్బంది లేదు. సంవత్సరానికి ఒక 20-25, అందులోనూ ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఆయన అసలు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమా యమకింకరుడు టైటిల్ని యమకింకరుడు రిటర్న్స్ అంట. ఆయన మధ్యన ఆయన కొత్త సినిమా స్టిల్స్ అన్ని కూడా ఇందాక దామో చెప్పినట్టు నాకు కూడా చూపెట్టారు. ఒక స్టిల్ అయితే చూసి అచ్చో అమరేష్ పురిలో ఉన్నాడు ఆయన, అసలు ఏమీ తేడా లేదు, డిట్టో. అటువంటి క్యారెక్టర్లో, మాంత్రికుడు క్యారెక్టర్లో, హీరో క్యారెక్టర్లో, ఇంకా రకరకాల ఇందాక మనం చూసాం ఆయన విన్యాసాలు. ఏదైనా ఇలాంటి క్యారెక్టర్లు చేయాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.
ఏదో చాలా మంది నాకు చాలా ధైర్యం ఉంది, ఎవరిని ఎదుర్కొన్నాడు అంటారు, కానీ ఇటువంటి గుండె ధైర్యం ఉన్న వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే ఇన్ని సినిమాలు తీయటం, నిలదొక్కుంటాం, నేను హిట్ సినిమా తీయను అని ఒట్టెట్టుకున్నానని చెప్పడం అది మరీ దారుణం. కానీ ఫ్లాప్ అవ్వదు, హిట్ తీయడు ఫ్లాప్ అవ్వదు ఫైనాన్షియల్గా. అది నిజంగా చాలా గొప్పతనం. మరి గతంలో పెద్దలు మాజీ గవర్నర్ రోషయ్య గారు ఎప్పుడూ కూడా మా రామ సత్యనారాయణ గారిని ఎప్పుడు ఎంతో ఇష్టపడతారు. ఆయన రోషయ్య గారిని కూడా ఎందుకు సార్ అన్ని ఫంక్షన్లకి వెళ్తారంటే మంచోడే మనోడు అని చెప్పి ఆయన గవర్నర్ కింద ఉన్నప్పుడు కూడా ఈయన ఫంక్షన్లు అయితే మిస్ అయ్యేవారు కాదు. నిజంగా అంతమంది మనసులు గెలుచుకోవడం కూడా ఆయన మంచితనానికి నిదర్శనం. ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి. ఇందాక యూనివర్సల్ రికార్డ్ ఆయన కూడా ఈయనకి బ్రదర్లా ఉన్నారు చూడటానికి. ఇంకా మరిన్ని యూనివర్సల్ రికార్డ్స్ ఆయన ఖచ్చితంగా అందుకోవాలని చెప్పి కోరుకుంటూ, త్రిశత చిత్ర నిర్మాతగా ఖచ్చితంగా మరొక్కసారి చూడాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ సార్, గాడ్ ఈస్ విత్ యూ. చాలా మంది నిర్మాతలు మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.